అందరికీ దండాలు లో నేను మీ లాట్కా నారి వెల్కమ్ టు రింగులో వార్తలు। దేశభక్తికి అంబాసిడర్ లెక్క ఫీల్ అయ్యే పార్టీలల్లా లీడర్లు ఎట్లుండాలి ఎప్పురి వాళ్ళు మాట్లాడుతుంటే అబ్బాబ్బాబ్బా ఏమన్నా మాట్లాడుతురా ఇంకా ఏమని నాలనా అనిపించాలి। కానీ సోకాళ్ళు దేశభక్తిని అడ్డం పెట్టుకొని దాన్ని ముసుగు తలిగించుకొని బీజేపీ పార్టీ భోపాల్ ఎంపీ అభ్యర్థి దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన హేమంత్ కర్కరేను అనరాని మాట అన్నది। ఇంకా దీంతో దేశ ప్రజలు మండిపడుతుర్రని తెలిసి వచ్చే 4 ఓట్లు కూడా ఉట్టవని బీజేపీ పార్టీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ అన్న మాటలు ఆమె వ్యక్తిగతమే, పార్టీకి సంబంధం లేదని ఎన్నుకోసుకొచ్చింది బీజేపీ పార్టీ। ఇంతకు ఆమె ఏమన్నదో ఎరికేనా? ఒక తీరుగా ఆలోచించేటోళ్ళంతా ఎట్లా అయినా కలుసుకుంటారు। అట్లా బీజేపీ మనసు కలిసిన సన్యాసిని ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఆమె భోపాల్ ఎంపీ టికెట్ కూడా ఇచ్చింది బీజేపీ పార్టీ। అయితే ఆమెకి ఇప్పుడు నోరు జారింది। ఉగ్రవాదుల చేతుల్లో అమరుడైన హేమంత్ కర్కరే నా శాపంతోనే చచ్చిపోయిండని ఎట్లన బుద్ధి అయిందో తెలియదు కానీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ అనేసింది। చీమీ బతుకులు చేయడా గిదే ముచ్చటని జనాలు అనుకున్నతోటి బీజేపీ మెల్లగా నిద్రకెళ్ళి ఇప్పుడే లేచినట్టున్నది। ప్రజ్ఞా సింగ్ వాగుడు ఆమె వ్యక్తిగతమే అనేసింది। అగో గట్లెట్లుంటది, రేపు ఎంపీగా బీజేపీ తరఫున గెలిపించుకొని పార్లమెంటు తీసుకుపోయేందుకు రెడీగా ఉన్నది మీ పార్టీ। అసొంటి ఆమె తప్పు చేస్తే పార్టీ టికెట్ తీసేయాలి, ఎంపీ టికెట్ రద్దు చేయాలి। ఎందుకంటే మీది దేశభక్తి ఒలికించే పార్టీ కదా, ఇక అందుకనే గట్ల వేయాలని భోపాల్ ప్రజలు విన్నపించుకుంటున్నారు। ఆమె చేసిన తప్పుకు నోరుజారన్న మాటకు సారితో సరిపోతుందా ఎట్లా? గంగాజలంతో నోటిని గడిగిన ఆ పాపం ఊరికే పోదు। మాలేగావ్ బాంబు పేలుల కేసుల నిందితురాలుగా ఉన్న సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ను హేమంత్ కర్కరే వేధించిండంట। గందుకనే గామె శాపన పెడితే హేమంత్ కర్కరే ఆ పాపానికి ఉగ్రవాదుల చేతుల్లో చచ్చిపోయిందంట। థూ గిదిగి సన్యాసి ముచ్చట। ఎంత నోటి దురద కాకపోతే ఉగ్రవాదులను ఎదుర్కొని దేశం కోసం ప్రాణాలకు తెగించి ఫైట్ చేసిన మన హేమంత్ కర్కరేకు అశోక చక్ర ఇచ్చి ఈ దేశమే సలాం చేసింది। నువ్వెంత సన్యాసివి, నీకు గసొంటి త్యాగాల విలువ ఎందుకు తెలుస్తుందిలే? ఒకవేళ తెలుసుంటే హేమంత్ కర్కరేను నీ ఇష్టం వచ్చినట్టు అనేదానివా అని నెటిజన్లు మండిపడుతుర్రంట। మాలేగావ్ బాంబు పేలుల కేసుల నీ బైక్ దొరికింది కాబట్టే ఎన్ఐఏ తరపున ఆయన విచారించిండు, అది తప్ప ఇంకా దానికి కోపం పెంచుకొని నువ్వు గిట్లా చేస్తున్నావు అని నిజమైన దేశభక్తులు ప్రశ్నిస్తున్నారంట। ఇంకా దీంతో మన బీజేపీ అపరదేశ భక్తులు ప్రజ్ఞా మాటలు ఆమె వ్యక్తిగతం, పార్టీకి సంబంధం లేదని తప్పించుకుంటున్నారు। మీ దేశభక్తికి ఇట్లా తెల్లారింది కాబట్టి సన్యాసులు సాధ్వీలు రాజ్యాలు వెళ్తుండ్రు। ఈ సన్యాసుల చేతుల నుంచి రాజ్యం ఎప్పుడు విముక్తి అవుతుందో, ప్రజల చేతుల్లో ప్రజాస్వామ్యం ఎప్పుడు కలకలలాడుతుందో అని ఆలోచిస్తుర్రంట సామాజిక మేధావులు। సుశీరా ఎట్లుంది మన ముచ్చట? గిజోండ్ ముచ్చట రోజు మన రింగ్లో దిస్తూనే ఉందాం, మీరు మటుకు చూస్తూనే ఉండ్రి T10 రింగులో వార్తలు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి।